కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నరవకాటిపల్లి ఎస్సీ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాల దెబ్బతిని పైపెచ్చు ఊడిపోతున్నాయి. త్వరలోనే పాఠశాల నిర్మాణం జరుగుతాయని జనసేన నాయకుడు హరిరాయల్ అన్నారు. జనసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలను అభివృద్ధి చేయాలని లేఖ ద్వారా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ నాయకులు గఫూర్ రహమాన్, నరసింహులు, నాగరాజు, పెద్ద సుబ్బయ్య పాల్గొన్నారు. నేను జనసేన రాష్ట్ర నాయకుడిని. ఈరోజు ఒంటిమిట్ట మండలం నరవకాటిపల్లి స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ స్కూల్ మరమ్మతుల కోసం విజిట్ చేశాము. పిల్లలకు ఏదో మనం చేయాలని చెప్పి బుక్స్, పెన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఆ పెన్సులు ఇవ్వడానికి కూడా ఎస్టిమేషన్ ఇచ్చారు. ఈరోజు జడ్పీటీసీ గారు ముద్దుకృష్ణ నాయకుతో కలిసి మీ అందరం మాట్లాడి లోకేష్ గారికి, అలా కలెక్టర్ గారికి అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే గఫూర్ అన్న టీడీపీ నాయకులు అన్న మొత్తం టీడీపీ నాయకులు అందరూ కలిసి ఈరోజు పిల్లలకు బుక్స్, అక్కడ ప్లేట్లు, పక్కన ఉన్న ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ స్కూల్ ప్లేట్లు, ఇక్కడ బుక్స్, పెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ పిల్లల చదువు వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మీ అందరం కూడా మా స్కూల్ బాగుండాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ కంపల్సరీ రిపేర్ చేపిస్తామని చెప్పి, అదేవిధంగా పిల్లలకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తాము. అలాగే కూడా ఈ బుక్స్, ఈ పెన్నులు కూడా మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు సాయి శ్రీనివాస్ గారు, ఐటీ కోఆర్డినేటర్, జనసేన పార్టీలో కేడర్ ఉన్న వ్యక్తి, ఐటీ కోఆర్డినేటర్ గారు. అతను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతను పెన్ను, బుక్స్ పంపించాడు. అలాగే టీడీపీ నాయకులైన మేము జనసేన పార్టీ అలయన్స్లో ఉన్నాము. ఈ ఊరి కోసం, స్కూల్ కోసం మేము ఏమైనా చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. అలాగే కూడా ఈ స్కూల్ రిపేర్ అయ్యేదాకా కూడా మేము మరమ్మతులు చేసి స్కూల్ పిల్లల కోసం పవన్ కళ్యాణ్ సార్ సొసైటీ బాగుంటే దేశం బాగుంటుందని చెప్పారు. దీని విద్యార్థులే రేపటి భవిష్యత్తు అని చెప్పినారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.